హలో అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? వచ్చేసాం మన ఇంటి వంటలోకి. ఈరోజు మన ఇంటి వంటలో బీరకాయ ఎండు రొయ్యలు ఒక 50 రూపాయలు ఇవ్వండి చాలు. ఇదిగోండి, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, బీరకాయలు కేజీ అండి. 2 కాయలు పెద్దవి వచ్చినాయి. ఇదిగోండి, సన్నగా తరుముకోవాలి, ఎందుకంటే తొందరగా మగ్గిపోయింది కాబట్టి. కూర లావుగా కోసినా మగ్గిద్ది అనుకోండి, కాకపోతే సన్నగా కోసుకుంటే తొందరగా ఇంకొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు అయిపోయింది అని చెప్పేసి సన్నగా కోసానులేండి నేనైతే. ఇదిగోండి, పొయ్యి మీద ఆయిల్ పెట్టేశాను, పసుపు కూడా వేసేసాను కాబట్టి ఇప్పుడు నేను ఎండు రొయ్యలు వేస్తున్నాను. ఎండు రొయ్యలు బీరకాయ బాగుంటుందండి, పచ్చి రొయ్యలు బీరకాయ కూడా బాగుంటుంది. పచ్చి రొయ్యలు దొరికితే తీసుకునేదాన్ని, కానీ పచ్చి రొయ్యలు దొరకలేదు, ఈరోజు రాలేదు. ఇవి కొంచెం వేగనిద్దాం మనం. నూనె మటుకి 1.5 గంట వేసానులేండి. ఎండు రొయ్యలు అన్నాక అది కూడా నీసు వాసన వస్తుంది కాబట్టి ఎండు రొయ్యలు. టమాటా వేసుకోవచ్చు అండి, కాకపోతే నేను వేయట్లేదు టమాటా. అల్లం చిన్నులపై తొక్కి వేసుకునే వాళ్ళు కూడా వేసుకుంటారు, అలా అయినా చేసుకోవచ్చు. కాబట్టి నేను అలా ఏం చేయట్లా, మామూలుగా సింపుల్గా చేస్తున్నాను. వేసుకోవాలని మనకి తినాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన కావాలి అనుకుంటే వేసుకోండి. టమాటా కూడా వేసుకోవచ్చు, కాకపోతే బీరకాయ ఎండు రొయ్యలు కాబట్టి నేను వేయట్లేదు. ఒక్కొక్కసారి వేస్తాను, ఇలా ఒకసారి చూపించాలి కదా. ఏ వంట అయినా తెలియకుండా ఉండదండి, ఎవరికైనా అందరికీ తెలిసిద్ది. కాకపోతే కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొంతమంది కొత్తగా నేర్చుకునే పిల్లలు ఉంటారు కదా, కాలేజీలకు వెళ్ళి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ తొందరగా హాస్టల్ ఫుడ్ కొంచెం తినబుద్ధి కాక ఉంటుంది కదా, వాళ్ళకండి ఇది. ఈరోజు వేగనిద్దాం కొంచెం మనం.